హీరో ఉదయ్ కిరణ్ మన మధ్య లేకపోయినా ఇంకా ప్రేక్షకుల గుండెల్లో ఒక మంచి హీరోగా నటుడిగా ఇంకా మిగిలే ఉన్నాడు. అలాంటి ఉదయ్ కిరణ్ తనకు తెలుసో తెలియకో తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం వల్ల తను నష్టపోయాడు, దర్శకుడు రవిబాబుని కూడా నష్టపోయేలా చేశాడు. ఆర్తి అగర్వాల్ తరుణ్ జంటగా సోగ్గాడు అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో మనకు ఇంకొక హీరో పాత్రలో హిందీ నటుడు హన్స్ జుగల్ రాజ్ కనిపిస్తాడు. కానీ మామూలుగా అయితే ఆ పాత్ర ఉదయ్ కిరణ్ వేయాల్సింది. అప్పట్లో తరుణ్ ఉదయ్ కిరణ్ హీరోలుగా మంచి ఫామ్ లో ఉన్నారు. ఉదయ్ కిరణ్ తరుణ్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో సోగ్గాడు సినిమా తీస్తే బాగుంటుందని రవిబాబు అనుకున్నారంట. ఉదయ్ కిరణ్ ని ఆ పాత్రలో నటించమని అడిగినప్పుడు చేస్తానని కొద్దిసేపు, చేయనని కొద్దిసేపు ఇలా చాలా సార్లు దాదాపు కొన్ని నెలలు తన అభిప్రాయాన్ని ఏది ఖచ్చితంగా చెప్పలేదంట. తరువాత చివరాఖరిగా అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తానని చెప్పాడంట. అయితే రవిబాబు ఆ చిత్ర నిర్మాత అయిన సురేష్ బాబుని కలవమని ఉదయ్ కిరణ్ కు చెప్పాడంట. ఉదయ్ కిరణ్ కోసం సురేష్ బాబు రవిబాబు ఎదురు చూస్తుండగా వాళ్ళకి ఊహించని షాక్ తగిలింది. వారిద్దరితో మాట్లాడడానికి వచ్చిన ఉదయ్ కిరణ్ నాకు ఈ సినిమాలో హీరోగా చేయడం ఇష్టం లేదని చెప్పేశాడంట. ఇక చేసేది లేక దర్శకుడు రవిబాబు ఆవేశంతో హిందీ నటుడైన హన్స్ జుగల్ రాజ్ ని ఆ పాత్రకు ఎంపిక చేశాడు. అది తన సినీ జీవితంలో చేసిన ఒక అతిపెద్ద అనాలోచిత నిర్ణయం అని ఇప్పటికీ రవిబాబు బాధపడుతుంటాడు. హిందీ నటుడిని ఆ పాత్రకు తీసుకురావడంతో సినిమాలోని నేటివిటీ దెబ్బతినిందని, క్లైమాక్స్ మారిపోయిందని, ఉదయ్ కిరణ్ గాని ఆ పాత్ర చేసి ఉంటే ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యేదని దర్శకుడు రవిబాబు ఇప్పటికీ భావిస్తుంటాడు. అలా ఉదయ్ కిరణ్ ఒక మంచి సినిమాలో నటించే అవకాశాన్ని జారవిడుచుకోగా ఆ నిర్ణయానికి రవిబాబు ఆవేశం కూడా తోడై ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందుకు వస్తాము.